మరొకసారి ఈ యొక్క పునరుత్థానపు ఆరాధన కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కాబట్టి మనందరం కలిసి ఈ ఆరాధనలో ప్రభువుని మహిమపరుద్దాం. మీ ఫ్యామిలీస్తో కలిసి మాతో ఈ ఆరాధనలో పాలు పొందండి. మనం ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. గొప్ప దేవుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించినందుకు, మా కొరకు నాయన తండ్రి మీరు చేసిన త్యాగాన్ని బట్టి, మాతో ఉండి నడిపిస్తున్నందుకు, ఇప్పుడున్న ఈ యొక్క భయంకరమైన దినాల్లో ఇమ్మానుయేలుగా మాతో ఉన్నందుకు తండ్రి మీకు వందనాలు. మరొక పునరుత్థానపు ఆరాధన మాకు ఇచ్చినందుకు, ఈ ఆరాధనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క హస్తాలకు అప్పగిస్తూ, ఈ దినము మా కొరకు ఏదైతే మీరు సిద్ధపరిచారో వాటిని మాకు మీరు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ, మీకు మమ్మల్ని అప్పగిస్తూ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం. మీరు మాతో కూడా ఈ ఆరాధనలో మాతో పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. అందరికి వచ్చిన పాట ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా అని అనే పాట పాడి దేవుని స్తుతిద్దాం.
అలాగే దేవుని వాక్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన జీవితాలను, పరిస్థితులను మార్చగలిగే ఒక అద్భుతమైన శక్తిని మనకు అనుగ్రహించే దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. నాతో పాటు ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మరొకసారి నాతో మాట్లాడటానికి మీరు ఇష్టపడినందుకు, ఇంతవరకు స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు కృప చూపించారు. మీ యొక్క దివ్యమైన, జీవము కలిగిన, మహోన్నతమైన మీ మాటలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ వాక్యం ద్వారా మా జీవితాల్లో మీరు చేసే ప్రతి కార్యాన్ని బట్టి కూడా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధిని కలుగు చేసినది. తండ్రి, తెస్సలోనిక పత్రికలో చెప్పని రీతిగా నాయన ఈ సమయంలో మా జీవితంలో కూడా అటువంటి అనుభవాన్ని మీరు జరిగిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ పునరుత్థానపు ఆరాధనలో మరొకసారి ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభువుకి కృతజ్ఞతలు. ఆ ప్రభువుకి మహిమ కలుగును గాక. మీరందరూ క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. దేవుడు ఆ రీతిగా ప్రతిదినం మిమ్మల్ని నడిపించునుగాక, దీవించునుగాక. ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన ఒక వాక్య భాగాన్ని చదువుదాం. ఈరోజు నాకు ఇచ్చిన ఒక అద్భుతమైన దేవుని సందేశం, కీర్తన 107. ఆ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. 107వ కీర్తన 6, 7, 8 వచనాలు, అలాగే 13, 14, 15, తర్వాత 19, 20, 21. ఇక్కడ 3 వర్సెస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మీరు కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. 6వ వచనాన్ని నేను చదువుతున్నాను, 6 నుంచి 8 వరకు. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. మరలా 13వ వచనంలో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను. వారు కట్లను తెంపివేసి చీకటిలో నుండి, మరణాంధకారములో నుండి వారిని రప్పించాను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. మరలా 19 నుంచి 21 వరకు, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించారు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశారు. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించారు. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కాబట్టి ఎటువంటి ఆపద అయినా, తుఫాన్ అయినా, అది భూకంపం అయినా, అది ఏదైనా తప్పించడానికి, రక్షించడానికి, కాపాడటానికి, సహాయం చేయడానికి సమర్థుడైన దేవుడైన ఆ రోజు ఇశ్రాయేలీయులను, న్యూ టెస్ట్మెంట్లో ఆయన శిష్యులను, ఆయన నమ్మిన వారిని ఏ రీతిగా ఆయన కాపాడాడు, ఏ రీతిగా ఆయన తప్పించాడు, ఏ రీతిగా ఆయన ఆదుకున్నాడు, ఏ రీతిగా వారితో ఉన్నాడు అన్నది మనం చూస్తున్నాం.
అదే దేవుడు ఈరోజు కూడా ఆయన నమ్మిన ప్రతి ఒక్కరితో అప్పుడున్న వారితో చేసిన కార్యాల కంటే ఇంకా గొప్ప వాటిని ఆయన చేయగలడు, చేస్తాడు. అటువంటి గొప్ప దేవుడు ఆయన. కాబట్టి మనం కూడా ఈ రీతిగా ప్రార్థిద్దాం. 107వ కీర్తనలో 6వ వచనంలో చెప్పుకునే రీతిగా మన ప్రార్థనలు ఆయన వింటున్నాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు, మనతో ఆయన ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. ఒక అద్భుతమైన దేవుని వాగ్దానం ఇది. దేవుని వాక్యంలోకి వెళ్ళకముందు ఒక స్మాల్ ఎగ్జాంపుల్. వాళ్ళు 5th క్లాస్ చదువుతున్నారు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇద్దరికి చూసినట్లయితే 10 years 8 నుంచి వాళ్ళకు ఉంది. వాళ్ళు చాలా ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. ఒకరోజు ఏమైందంటే ఈ 5th క్లాస్ చదివే ఇద్దరిని కూడా 7th క్లాస్ చదివే వాళ్ళు వచ్చి కొట్టడం తిట్టడం జరిగింది. ఆ టైంలో ఎవరు లేరు అక్కడ. అలా అయిన తర్వాత లంచ్ టైంలో ఇందులో ఒకడికి వాళ్ళ మమ్మీ డాడీ కూడా ప్రతిరోజు లంచ్ టైంలో రావటం, వాడికి భోజనం పెట్టడం, ఈ రీతిగా వాళ్ళకి బిడ్డ మీద ఉన్న ప్రేమతో ఇద్దరిలో కొన్నిసార్లు ఇద్దరు వస్తారు, లేకపోతే ఒకరోజు మదరే వస్తుంది. అట్లా ఆ రోజు ఇద్దరు వచ్చారు, వాళ్ళ డాడీ మమ్మీ వచ్చారు. ఇది లంచ్ టైంకి ముందు జరిగింది. వీళ్ళిద్దరినీ కూడా 7th క్లాస్ చదివే పిల్లలు వచ్చి కొట్టారు తిట్టారు. అందులో ఒకడు వాళ్ళ మమ్మీ డాడీ రాగానే మరి చెప్పకుండా ఉంటాడు వాడు. వాళ్ళ డాడీతో చెప్పాడనమాట, డాడీ 7th క్లాస్ చదివే వాళ్ళు నన్ను తిట్టారు కొట్టారు ఎట్లా అని చెప్పి వాడికి తగిలిన చూసినట్లయితే ఆ స్పాట్స్ చూపించాడు. వెంటనే వాళ్ళ నాయనకి బీపీ పెరిగింది. వెళ్ళి వాడిని పట్టుకుని దగ్గరికి తీసుకొచ్చి వీడి ముందే 2 అంటించారు వాడికి. ఇంకొకసారి కనుక వీడి మీద చెయ్యి చేసుకున్నా నువ్వు మాట్లాడినా మరి మంచిగా ఉండదని చెప్పి వార్నింగ్ ఇచ్చి 2 అంటించి వారిని పంపించేశాడు. పంపించేసిన తర్వాత వీడికి హ్యాపీ అనమాట. మా డాడీ వాడి సంగతి చూశాడు అని చెప్పి వీడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఇంకొకటైతే చాలా బాధగా ఉన్నాడు. వాళ్ళ మమ్మీ కూడా వాడికి చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాయన ఏడకరా, నాయన ఏడవద్దు, ఇంకొకసారి కనుక వాడు నిన్నేమైనా చేస్తే ఈసారి ప్రిన్సిపాల్కి చెప్పి వాడిని స్కూల్ నుంచి తీయించేస్తా అని చెప్పి వాడిని ఆదరించి వాడిని చూసినట్లయితే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎక్కడైతే వాడికి దెబ్బలు తగిలి అక్కడ చేత్తో మదన చేస్తూ వాడికి తినిపిస్తూ ఈ రీతిగా వాడు ఇంకా వాళ్ళ మదర్ ఫాదర్ చూసినప్పుడు కష్టం మర్చిపోయాడు. ఆయన ఆ బాధ నొప్పులన్నీ కూడా బొడ్డోడు చూసినట్లయితే అవన్నీ మర్చిపోయాడు. వాడు హ్యాపీగా ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ డే ఏం జరిగిందంటే ఈడు ఫ్రెండ్ ఏడుస్తున్నాడు. నిన్న ఏడ్చాడు, ఈరోజు కూడా ఏడుస్తున్నాడు. వీడు అడిగాడు, నేనైతే సంతోషంగా ఉన్నాను, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నిన్న వాళ్ళు తిట్టిని, నిన్న వాళ్ళు కొట్టిని నీకు గుర్తొచ్చినాయి అని అడిగాడట. అది కాదు, నేను ఎందుకు ఏడుస్తున్నానంటే నేను నిన్న చూశాను, నీకైతే డాడీ మమ్మీ ఉన్నా చెప్పుకోవటానికి, నాకైతే డాడీ మమ్మీ లేరు, నేను ఒక అనాథం. నేను వాళ్ళు కొట్టిన దానికన్నా తిట్టిన దానికన్నా నాకు నీలాంటి తల్లిదండ్రులు లేరు అనే బాధ ఎక్కువ ఉంది. నేను ఎవరితో చెప్పుకోవాలి? చెప్పుకోవడానికి నాకు ఎవరూ లేరు. నాకు కూడా తల్లి ఉంటే నీలాగా నాకు కూడా తినిపించేది, నన్ను చూసినట్లయితే ప్రేమతో మాట్లాడేది, నన్ను ఆదరించేది, నాకు నాయన ఉంటే నా పక్షంగా నిలబడి ఈ రీతిగా నాకు ధైర్యాన్ని ఇచ్చేది. కాబట్టి వారు తిట్టిన దానికన్నా కొట్టిన దానికన్నా నేను అనాథను
అది నాకు ఎక్కువ బాధ కలిగిస్తుంది. అందుకే ఏడుస్తున్నాను నేను. అందుకు నా హృదయంలో ఈ బాధ ఉంది అని చెప్పి వాడు ఇంకా ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. వీడి దగ్గర తీసి ఏడవకరా ఏడవకరా అని చెప్పాడు. ఎంత చెప్పినా, ఎంతమంది పక్కన నిలబడిన తల్లి తండ్రి ఆ ప్లేసెస్ని భర్తీ చేయలేరు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈ భూమి మీద తల్లి తండ్రి ఏ రీతిగా వాళ్ళ యొక్క ప్రేమను తెలియజేస్తున్నారో, కొందరు ఉంటారు తల్లిదండ్రులు మూర్ఖులు. కానీ దేవుణ్ణి గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి తల్లి ఆయనే, తండ్రి ఆయనే. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆయనకున్న మనస్సు, ఆయనకున్న ప్రేమ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ నేను మరలా చదువుతున్నాను ఆ వాక్య భాగాన్ని. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. వారంటే కష్టంలో ఉన్నవారు. ఎక్కువ మంది మనం గమనించినట్లయితే నేను అనుకుంటాను, ఈ భూమి మీద మనుషులకు వచ్చే కష్టాల్లో, మనుషులకు వచ్చే శోధనలో పుట్టిన ధ్వని ఏదైనా ఉందంటే దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. ఆ కష్టాల్లో పుట్టిన ఒక అద్భుతమైన ప్రేరేపణ, ఆలోచన ఏదైనా ఉంది భూమి మీద అంటే నేను అనుకుంటా అది ప్రార్థనే. అందరూ సుఖాన్ని పొందే అవకాశాలు ఉండకపోవచ్చు, కానీ అందరూ కష్టాలు అనుభవించవలసిందే. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి జీవితంలో కూడా కష్టం అన్నది చూసినట్లయితే ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక రూపంలో వస్తుంది. కొందరికి వచ్చే కష్టాలు, అందుకే నేను చాలాసార్లు మన పెద్దలు కూడా అంటారు, బాధలు మనుషులకు రాకపోతే మ్రానికి వస్తుందా. కాబట్టి ఈరోజు ఈ వాక్య భాగాన్ని వింటున్నప్పుడు నేను చెప్తున్నాను, నీ జీవితంలో కూడా ఆల్రెడీ నీకున్న కష్టాల నుంచి దేవుడు నేను తప్పించాడు. కొందరు కష్టాలు గుండా వెళ్తున్నారు. దేవుడు ఇక్కడ ఏదైతే చేశాడో, ఈ వాక్యాన్ని వింటున్న మీరు, ఈ మాటలు మీరు నమ్మినట్లయితే నేను చెప్తున్నాను, మీకున్న కష్టాల్లో నుండి ఇక్కడ ఏదైతే దేవుడు చేశాడో దానికన్నా చూసినట్లయితే ఇంకా ప్రత్యేకంగా మీ జీవితంలో ఆయన తన కార్యాన్ని చేయగలడు. కాబట్టి మన జీవితంలో కష్టాలు, బాధలు అన్నవి ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి. కొందరు చిన్నప్పుడు వస్తాయి, కొందరికి యవనస్తులుగా ఉన్నప్పుడు వస్తాయి, కొందరికి పెళ్ళైనప్పుడు వస్తాయి, కొందరికి పిల్లలు పుట్టినప్పుడు వస్తాయి, కొందరికి పిల్లలకి పెళ్లి చేసినప్పుడు వస్తాయి. నా జీవితంలో బాల్యంలో కష్టాలు లేవు, కానీ యవ్వనస్తుడిగా మారినప్పుడు, పోయి ప్రభువుని తెలుసుకున్నప్పుడు నా జీవితంలో కష్టాలు స్టార్ట్ అయ్యాయి. నాకు తెలీదు, నేను అనుకున్నాను ప్రభువుని తెలుసుకుంటే ఇంకా గొప్ప మేలు నా జీవితంలో జరుగుతాయి. ఇప్పుడు చాలా మంచిగా ఉంది నా జీవితం, ఆర్థికంగా ఎటువంటి కొరత లేదు, మంచి పేరెంట్స్ని దేవుడు ఇచ్చాడు, ఈ రీతి అన్నీ సవ్యంగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నానో యవనస్తుడిగా ఉన్నప్పుడు కష్టాలు స్టార్ట్ అయినాయి. కానీ వాక్యాన్ని చదివాను కాబట్టి, వాక్యాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి, అదే వాక్య ధ్యానం లేకపోతే ఆ కష్టాల్లో, ఆ బాధల్లో నేను చెప్తున్నాను, వాక్య ధ్యానం లేనివారు, వాక్యం యొక్క అవగాహన లేని వారు ఏం చేస్తారంటే కష్టాల్లో దేవునికి దూరం అయిపోతారు. అదే వాక్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కష్టాల్లో దేవుడు చేసే కార్యాలను చూస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోనండి, వేసవకాలం రాకుండా వానాకాలం రాదు. సీజనే మనకు నేర్పిస్తుంది. ఫస్ట్ వేసవకాలం వస్తుంది, దాని తర్వాత వానాకాలం వస్తుంది. వానాకాలం దేనికి గుర్తంటే
బైబిల్లో యాకోబు రాసిన పత్రికలు ఉంటుంది, ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి ఫలం ఇచ్చాను. కాబట్టి ఈరోజు మన జీవితంలో అది కూడా 4 months. ఏ సీజన్ కూడా 1 year ఉండదు, గుర్తుపెట్టుకోండి. చలికాలం అయినా, వానాకాలం అయినా, వేసవికాలం అయినా దేవుడు దానికి టైం పెట్టాడు, 4 months. అలాగే మన జీవితంలో కూడా నేను చెప్తున్నాను, నీకు దీవెనలు ఎక్కువ ఇవ్వాలనుకుంటే దేవుడు కష్టాలు కూడా ఎక్కువే ఇస్తాడు. మీరు ఈ ప్యాసేజ్ 107 కీర్తన, ఇది ఇశ్రాయేలు గురించి రాయబడింది. ఇశ్రాయేలీలకు వచ్చినన్ని బాధలు, ఆ టైపులో వచ్చిన బాధలు భూమి మీద ఎవ్వడికి రాలేదు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీలకు వచ్చినన్ని దీవెనలు ఈ భూమి మీద ఎవరికి రాలేదు. వారికి కష్టాలు అదే మోతాదులో ఉంది, దీవెన కూడా అదే రేంజ్లో ఉంది. కాబట్టి మనం వాక్యాన్ని వింటున్నప్పుడు మనకి ఈ మైండ్ రావాలి, మనం దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి. ఒక విధంగా కష్టాల్లో దేవుడు అర్థమైనట్లుగా, దేవుని అర్థం చేసుకున్నట్లుగా, నువ్వు సుఖపడినప్పుడు, నీకు అన్ని మంచిగా ఉన్నప్పుడు దేవుని అర్థం చేసుకోవాలి. కాబట్టి మన జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి అన్నది, ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు, కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు ఎందుకు వస్తాయో. కానీ దేవుడు ఏం చేయబోతున్నాడు అర్థమైతే చాలు. నీకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, శోధన ఎందుకు వచ్చింది, ఈ చూసినట్లయితే ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి, నీకు అర్థం కాకపోయినా పర్లేదు. కానీ దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు అది అర్థం కాకపోతే గందరగోళం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ చదివిన వాక్య భాగంలో ఈ 107లో 3 times 3 సార్లు అక్కడ రిపీటెడ్గా కొన్ని మాటలు రాయబడ్డాయి. మీరు చూస్తే 6, 8 వచనాలు, అలాగే 13, 15 verses, 19, 21 verses ఎలా ఉన్నాయంటే సేమ్ ఉంటాయి. నేను 6వ వచనం చదువుతున్నాను. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. మరలా 13వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. 19th verses, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. సేమ్ ఉంది. అలాగే 8వ వచనం నేను చదువుతున్నాను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 8వ వచనం. 15వ వచనం నేను చదువుతున్నాను. మరలా సేమ్, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 21వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. సేమ్ ఉంది. 6వ వచనంలో వారు ఏ కండిషన్లో ఉన్నారో రాయబడింది. 8వ వచనంలో దేవుడు వారి విషయంలో ఏం చేశాడో అన్నది రాయబడింది. వారు కష్టంలో ఉన్నారు. మీరు చూడండి, కష్టంలో ఉండటం, దానికి తోడు మనం వింటుంటాం కదా, మూలిగే నక్క మీద తాటికాయ పడిందట. ఇప్పుడు కష్టంలో ఉన్నారు ఆల్రెడీ, మరలా వారికి ఆపద వచ్చింది. ఇప్పుడు అనుకుందాం, ఈరోజు పరిస్థితి కూడా ఎలా ఉందంటే, చాలా మందికి ఉద్యోగాలు లేవు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. చూసినట్లయితే వారికి కొన్ని పరిస్థితులు కూడా వెళ్తున్నారు. ఫ్యామిలీ సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మానసికమైన ఒత్తిళ్లు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కరోనా ఒకటి ఎంటర్ అయింది. కరోనా ఆపద, దానికి తోడు మరలా ఈ వర్షాలు. నేను నిన్న ఒక ఇన్సిడెంట్ చదివాను. శ్రీశైలం ఆ యొక్క జల విద్యుత్ కేంద్రంలో ఏం జరిగిందంటే, చాలా మంది చనిపోయారు. 8 members 9 members చనిపోయారు. తెలంగాణ
రాష్ట్రంలో. అందులో ఒక ఆయన కరోనా నుంచి కోలుకుని, కరోనా చూసినట్లయితే మహమ్మారి నుండి తప్పించబడి కోలుకుని, అమ్మయ్య నేను బ్రతికాను, ఈ రోగం నుంచి నేను బయటపడ్డాను అనుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నెక్స్ట్ డేని జాబ్లో జాయిన్ అయ్యాడు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేస్తాడు. జాయిన్ అయ్యాడు. అదే రోజు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన చనిపోక ముందు ఆయన చిన్న వీడియో చేసి వాళ్ళ భార్యతో చెప్పాడట, నువ్వు పిల్లలు జాగ్రత్తగా ఉండండి, నేను బ్రతికే అవకాశాలు కనిపించట్లేదు, నువ్వు ధైర్యంగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి చిన్న వీడియో చేసి, ఇంకా వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు, అండర్ గ్రౌండ్లో వాళ్ళు ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయాడు ఆయన. చూడండి ఆపద ఎలా వచ్చిందో. కాబట్టి పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయంటే ఉన్నాయి కానీ కొత్తవి కూడా వస్తున్నాయి. కష్టాల్లో ఉన్నారు, తినడానికి లేదు, ఉండటానికి లేదు, కట్టుకోవడానికి లేదు. ఇటువంటి టైంలో ఈ కరోనా వస్తే ఎలా ఉంటుంది, ఈ వరదలు వస్తే ఎలా ఉంటుంది, ఈ కష్టాల్లో ఈ ఆపదలు. ఈరోజు ఎంతో మంది ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు. చాలా మంది నాతో వాళ్ళకున్న బాధలు పంచుకున్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మాకు ఉన్న ఆర్థిక సమస్యలు ఉన్నాయి, సరైన గృహం లేదు, చూసినట్లయితే కావలసినవి లేకపోయినా పర్లేదు. ఇటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు తట్టుకోగలరు? ఒట్టి కష్టాలే కనిపించట్లేదు ఇక్కడ మనకి. కష్టాలు, నెక్స్ట్ బాధలు. మనుషులైతే కొంతవరకు సహాయం చేయగలరు, కొన్నిటి నుండి మనకి చూసినట్లయితే తప్పించగలరేమో, కానీ ఈరోజు అలాంటి వారు కూడా లేరు, చాలా రేర్. కానీ ఒక ఆయన ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో ఒకవేళ ఇటువంటి పరిస్థితులు గుండా ఎవరైనా వెళ్తున్నారేమో, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు వారిని చూసిన దేవుడు ఈరోజు నిన్ను కూడా చూస్తున్నాడు. అందుకని నూతన నిబంధనలు ఆయన చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన ఉన్నది మనల్ని సృష్టించడం మాత్రమే కాదు, మనం రక్షించేవాడు, అదే రీతిగా మనల్ని ఆదుకునేవాడు, మనల్ని ఆదరించేవాడు. ఈ భూమి మీద ఒకవేళ తల్లి ప్రేమను, తండ్రి యొక్క చూసినట్లయితే ప్రేమను మనం పొందిన వారు ఉన్నారు, పొందని వారు ఉన్నారు. కానీ బైబిల్లో మనం చూస్తాం, తల్లి కంటే తండ్రి కంటే ప్రేమించేవాడు, బాధ్యత కలిగిన వాడు, మనందరినీ సృష్టించిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు కేవలం ఇశ్రాయేలీయుల గురించి మాత్రమే కాదు, ఈరోజు మన విషయంలో కూడా ఈ వాక్యాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. వారి కష్టాలు ఉన్నాయి, ఆపదలు ఉన్నాయి, కానీ ఆయన ఏదో కష్టాల నుంచి, ఆపదల నుంచి తప్పించాడని రాయబడలేదు బైబిల్లో. ఆయన ఆశ్చర్య కార్యములను చేశారట. అంటే కష్టంలో, ఆపదలో ఉన్న వ్యక్తి ఆశ్చర్యపడే విధంగా, ఆందోళన చెందే విధంగా కాదు, ఆశ్చర్యపడే విధంగా, అతిశయించే విధంగా, ఆనందించే విధంగా. అందుకని కింద రాయబడింది చాలా అద్భుతమైన మాట 7వ వచనంలో, వారు యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుదురుగాక. ఈ మాటలు వింటున్న మీతో నేను ప్రవచిస్తున్నాను, మీరు మీకున్న పరిస్థితుల్లో ఆ ప్రభువు చేసే కార్యాలను బట్టి ఆయనకి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఒక మాట మెన్షన్ చేశాడు అక్కడ, ఆయన కృపను బట్టి. ఏదో మనకున్న కులాన్ని బట్టి, లేకపోతే మనకున్న స్థాయిని బట్టి, మనకున్న హోదాను బట్టి దేవుడు చేయట్లేదు. ఆయన చేసేది దేన్ని బట్టి అంటే బై గ్రేస్. మన మీద ఆయనకున్న దయ, మన మీద ఆయనకున్న కృప. కాబట్టి ఈరోజు
ప్రతి ఒక్కరి మీద కూడా దేవుని దయ, దేవుని కృప ఉంది. నువ్వు చేయవలసింది ఏంటంటే, నిన్ను ఆదుకుని నిన్ను ఆదరించే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేయి. నేను ఒక దైవజనుడి గురించి విన్నాను. ఆయనకి చాలా సమస్యలు వచ్చినాయి. తినటానికి లేదు, ఉండటానికి లేదు, కట్టుకోవడానికి లేదు. ఎంతో మంది దగ్గరికి వెళ్ళాడు ఆయన. నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పి చాలా సలహాలు, సూచనలు ఇచ్చారు. దానివలన మనం వింటుంటాం కదా, కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడిపోయిందని. అలా అయింది ఆయన పరిస్థితి. ఆయన కొన్ని సంవత్సరాల నుండి తనకి ఎదురైన కష్టాలు, తనకి ఎదురైన బాధలు, తనకి ఎదురైన ఆ ప్రతికూల పరిస్థితులను బట్టి చెయ్యని ప్రయత్నం లేదు ఆయన. ఫైనల్గా ఒక రోజు నైట్ అందరూ పడుకున్నారు, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ పడుకున్నారట. ఆయన లేచి కూర్చుని, ఇంక చాలు ఈ రోజుతో, చనిపోతే బాగుంటుంది అని చెప్పి చనిపోవటానికి ఆలోచిస్తున్నాడట. బాధపడకుండా చనిపోయే మార్గం ఏదైనా ఉందా? చనిపోతే మంచిగా ఉంటుంది, ఇంకా చాలు, చేయవలసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మనిషికి అన్ని చేసేటట్టు ఆయన. ఆయనకున్న చూసినట్లయితే అందరి దగ్గరికి, ఆయన నమ్మిన దేవుళ్ళు అందరి దగ్గరికి వెళ్ళాడు, ఆయన నమ్మిన మనుషులందరి దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆయనకి సహాయం దొరకలేదు. ఇంకా ఫైనల్గా నైట్ పడుకుని ఒక నిర్ణయం తీసుకున్నాడు, చనిపోతే బాగుంటుంది. అలా అనుకుంటూ మరలా ఆయనలో ఒక ఆలోచన వచ్చిందంట, నన్ను ఈ కష్టాల నుండి, ఈ ఆపదల నుండి తప్పించే దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఒక ఆలోచన ఆయనకు వచ్చింది. దేవుడే ఆలోచన పుట్టించాడు. ఎప్పుడు ఇది అలా అనుకున్నాడో వెంటనే ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. మరలా ఇంతవరకు కూడా ఎన్నో స్థలాలకు వెళ్ళాను, ఎప్పుడు కూడా దేవుని మందిరానికి, చర్చికి నేను వెళ్ళలేదు. ఒకసారి దేవుని మందిరానికి వెళ్తే బాగుంటుంది, ప్రార్థనకి వెళ్తే బాగుంటుంది, దేవుని సన్నిధికి వెళ్ళాలి నేను అని చెప్పి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే ఇది దేవుడే నాకు ఈ ఆలోచన ఇచ్చాడని చెప్పి ఆ రోజు సండే దేవుని మందిరానికి వెళ్ళాడు. మందిరానికి వెళ్ళినప్పుడు అప్పుడు నిజంగా అక్కడ మందిరం 9:30 కల్లా స్టార్ట్ అవుతుంది. ఆయన 9:30కి వెళ్ళిపోయాడు. అక్కడ 9:30 నుంచి 10:30 వరకు చాలా మంది ప్రార్థన చేస్తుంటారు. అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా మంది ఏడుస్తున్నారు. ఈయన అనుకున్నట్టు వీళ్ళంతా మన బ్యాచ్ అనుకున్నాడట, వీళ్ళంతా మన గ్యాంగ్లో ఉంది, ఇక్కడ ఫ్రీగా ఏడవడానికి అవకాశం ఉందని చెప్పి ఆయన కూడా ఫ్రీగా ఏడ్చేశారట. అక్కడ ప్రభువా ఆయనకున్న బాధలన్నీ అనుభవించి అన్నీ కూడా మనస్ఫూర్తిగా హృదయంలో ఉన్న వేదనంతా కుమ్మరించేశాడు అన్నలాగా. ఆ టైంలో ఒక స్వరం ఆయనకి వినిపిస్తుంది, నువ్వు గోడ వైపు చూడు. గోడ వైపు చూసినప్పుడు అక్కడ వాక్యం ఒకటి రాయబడింది, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని, నీ మొర విన్నాను, నేను నిన్ను బాగు చేస్తానని. అక్కడ ఒక బైబుల్ రెఫరెన్స్, రాజుల గ్రంథంలో రాయబడిన ఒక రెఫరెన్స్ అక్కడ రాయబడింది. ఆ రెఫరెన్స్ చదవగానే అదేదో మనిషి మాట్లాడినట్లుగా దేవుడు నాతో మాట్లాడాడు. ఎరితిగా లోపల స్పందన స్టార్ట్ అయింది. నేను నమ్మండి, ఆ రోజు నుంచి ఆయన జీవితంలో దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు ఆయన సేవ చేస్తున్నాడు. సాలేం రాజు ఆయన పేరు. ఆయన కన్నీరు తుడవడం మాత్రమే కాదు, ఈరోజు కొన్ని వేల మంది కన్నీటిని తుడిచి ఒక సాధనంగా దేవుడు ఆయన మార్చేశాడు. ఏదో నీ కన్నీళ్లు తుడవడం మాత్రమే కాదు, నీ ద్వారా అనేకుల యొక్క కన్నీళ్ళు ఆయన తుడుస్తాడు. నాకు ఇష్టమైన కొన్ని మాటలు దేవుని వాక్యంలో చూసినప్పుడు హృదయం పులకరించిపోతుంది. మనకి సంతోషాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, మన ద్వారా అనేకులకు ఆ సంతోషాన్ని ఇచ్చేవాడు ఆయన. కాబట్టి ఎంతో మంది ఈరోజు కొన్ని 1,00,00,000 మంది ఎందుకు ప్రభువు దగ్గరికి వస్తున్నారు అంటే,
వారు చూసిన అనుభవాలు, ప్రభు వారి జీవితంలో చేసిన కార్యాలు. ఎవడో డబ్బులు ఇస్తే ఎవడో వచ్చే అటువంటి పరిస్థితి కాదు ఇది. చాలా మందికి కొన్ని అపోహలు, దెయ్యం పెట్టే ఆలోచన తప్ప సత్యం కాదు అది. మనస్సు పెట్టి దేవుని వాక్యాన్ని వింటే, నేను చెప్తున్నాను, మారని వాడి భూమి మీద ఎవడు ఉండడు. ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని, ఆ వాక్యంలో ఉన్న దేవుని శక్తిని, ఆ వాక్యంలో ఉన్న దేవుని ప్రేమను, ఆ వాక్యంలో ఉన్న దైవ సంబంధమైన కార్యాలను మనం చూస్తున్నాం. ఏదో కూర్చుని ఊహించుకుని రాసిన గ్రంథం కాదది. మరి ఈరోజు మీ జీవితంలో కూడా మీ పరిస్థితుల్లో దేవుడు ఏంటో అన్నది మీరు చూడాలని ఈ మాటలు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన కష్టాలను చూస్తున్నాడు, మన బాధలను చూస్తున్నాడు. చూసిన ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆశ్చర్య కార్యాలు. ఆయన కృపను బట్టి నువ్వెవరో అయినా సరే, ఈ కులమా ఆ కులమా, ఈ మతమా ఆ మతమా, ఈ రాష్ట్రమా ఆ రాష్ట్రమా, ఈ దేశం ఆ దేశం, ఏం లేదు ఆయనకి. లోక నివాసులారా అంటాడు అంతే. అంటే లోకంలో నివసిస్తున్న ప్రతివాన్ని కూడా వారితో మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు మన కష్టాలు బాధలు విషయంలో దేవునికి ఉన్న ఒపీనియన్ ఎలా ఉందంటే, ఆశ్చర్య కార్యాలు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మైండ్లో ఈరోజు ఈ తలంపు దేవుడు పెట్టునుగాక. ఏంటంటే, నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా నా జీవితాన్ని, నా పరిస్థితులను నా ప్రభు మార్చునుగాక అని మీరు ప్రార్థన చేయండి. అటువంటి మనసుతో ప్రభు వైపు చూడండి. తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు. మీరు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం చూడబోతున్నాం. 6వ వచనం, 8వ వచనం, 13వ వచనం, 15వ వచనం, 19వ వచనం, 21వ వచనం సేమ్ ఉన్నాయి. కానీ 7వ వచనం, 14వ వచనం, 20వ వచనం ఈజ్ డిఫరెంట్. ఇక్కడ 7వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడింది. వారు నివాసపురము చేరినట్లుగా చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాను. తర్వాత 14వ వచనంలో వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించాను. 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. చూస్తే 6, 8 వచనాలు, తర్వాత 13, 15, 19, 21 ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి. కానీ మధ్యలో ఉన్న కొన్ని మాటలు చూస్తే ఇక్కడ మనకి దేవుడు వారి విషయంలో ఆయన తీసుకున్న కొన్ని చూసినట్లయితే చర్యలు, ఆయన ఏ రీతిగా స్పందించాడు అన్నది చూస్తే ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక నివాసపురము, నశించిపోతున్న వారు నివసించే ఒక ఆశీర్వాదకరమైన స్థలానికి నడిపించాలి. నాశనంలో నుండి ఆశీర్వాదంలో తీసుకువెళ్ళాలనుకున్నాడు ఆయన థింకింగ్ అది. వారిని చూసినప్పుడు ఆయన కనిపించింది, వీరిని ఒక నేను ఎక్కడైతే వారు క్షేమం ఉంటారో, ఆశీర్వాదకరంగా ఉంటారో ఆ ప్లేస్లో వీరిని పెట్టాలి. ఒక నివాసపురము చేరినట్లుగా చక్కని త్రోవను వారిని నడిపించినట్ట. తర్వాత మనం చూస్తే 14వ వచనంలో వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మరణాంధకారముల నుండి వారిని రప్పించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. వీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, బంధించబడి ఉన్నారు, చీకటిలో మరణాంధకారంలో ఉన్నారు. అంత మాత్రమే కాదు, గుంటలో కూడా ఉన్నారట. ఇప్పుడు గుంటలో పడినవాడు ఒకవేళ బంధించబడకపోతే బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. బంధించబడి గుంటలో పడితే బయటకు వచ్చే ఛాన్సే లేదు.
పోయి బంధించబడి గుంటలో పడి ఒకవేళ వెలుగు ఉందంటే వెలుగు కూడా లేదు, చీకటి. తర్వాత మరణాంధకారం. చివరికి ఫైనల్గా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వారు బయటికి వచ్చే ప్రసక్తి లేదు. వాళ్ళు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితిలో వారు ఉన్నారు. బంధించబడ్డారు, గుంటలో ఉన్నారు. మరి చీకటి మరలా మరణాంధకారం అంటే మరణము వారి కొరకు ఎదురు చూస్తుంది. ఈరోజు చాలా మంది పరిస్థితి కూడా అలా ఉంది. దావీదు గారు కూడా చెప్పారు యోనాతానుతో, నాకు మరణానికి ఒక్క అడుగు దూరమే ఉంది. కానీ అదే కీర్తనలో మనం చూస్తాం, సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు. బైబిల్లో కొందరు మనం చూస్తే యోసేపుని గుంటలో వేశారు అన్నలు, కానీ బంధించేయలేదు, మామూలుగా వేశారు. సంసోన్ని దాగోని గుడిలో బంధించారు, కానీ గుంటలో వేయలే. చూసినట్లయితే బంధించారు. కానీ దావీదు గారు అంటారు 40వ కీర్తనలో, జగటి గల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. కాబట్టి ఈ పరిస్థితి ఏం నేర్పిస్తుందంటే వారిని బయటికి తీసుకొచ్చేది, లేకపోతే వారు మరలా బ్రతికే అవకాశాలు కనపడని రీతిగా వాళ్ళు అటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నేను ఒక మాట చెప్తాను దేవుని వాక్యాన్ని బట్టి. ఆయన చెప్పాడు, నమ్ముట నీ వలన అయితే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే. కాబట్టి వారు బంధించబడ్డారు. వారు చూసినట్లయితే చీకటిలో మరణాంధకారంలో ఉన్నారు, గుంటలో పడి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడంటే మనం చూస్తాం ఇక్కడ ఒక అద్భుతమైన మాట 20వ వచనంలో, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం 14వ వచనం, వారి కట్లను తెప్పివేసి, వారు దేని చేత అయితే బంధించబడ్డారు, కొందరు పాపం చేత బంధించబడ్డారు, కొందరు దెయ్యాల చేత బంధించబడ్డారు, కొందరు మనుషుల చేత బంధించబడ్డారు. ఆయన ఆ కట్లన్నీ కూడా ఆయన బ్రేక్ చేశారు. ప్రతి బంధకంలోంచి ఆయన మనల్ని విడిపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా ఆయన ప్రతిదీ కూడా ఏదైతే ఆ ప్రభు దగ్గర రాకుండా, ప్రభు మేలు పొందకుండా అడ్డుపడేది, బంధించింది, వాటన్నిటిని కూడా ప్రభు వారు ఏం చేస్తున్నారంటే బ్రేక్ చేస్తున్నారు. ఈరోజు కొందరు కులం చేత, మతం చేత, ఎన్నో కారణాలు ఉన్నాయి, పరిస్థితుల చేత, శోధనల చేత, దెయ్యాల చేత బంధించబడ్డారు. ఆ రోజు వారి కట్లను తెంపిన దేవుడు ఈరోజు మన కట్లను కూడా ఆయన బ్రేక్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆయన ఏం చేస్తున్నాడు, కట్లను ఇప్పేస్తున్నాడు. తర్వాత జగతి గల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలోంచి పైకి లేవనెత్తుతున్నాడు. ఆయనే లోకాన్ని వెలుగుగా వచ్చాడు, వెలుగులోకి వారిని పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు, వారి గాయాలను స్వస్థపరిచాడు, వారికి చూసినట్లే సమాధానం ఇచ్చాడు. దేవుని వాక్యము మనల్ని బాగు చేస్తుంది, మన హృదయాన్ని బాగు చేస్తుంది, మన జీవితాలను బాగు చేస్తుంది, మన పరిస్థితులను బాగు చేస్తుంది. ఒక మాట మీరు దేవుని వాక్యాన్ని బట్టి నమ్మాలి. దేవుని వాక్యాన్ని నమ్మితే నువ్వు బాగుపడతావు. దేవుని వాక్యమే మనం బాగు చేసేది, స్వస్థపరిచేది, బలపరిచేది, మన జీవితంలో మేలు చేసేది. ఏది కావాలో అది జరగాలి అంటే త్రూ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని బట్టి అది మన జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఆయన వారి పరిస్థితులు, వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎంత మంచివాడు అంటే కష్టాలు, బాధలు ఉన్న వారి విషయంలో ఆయనే వెతుక్కుంటూ వెళ్తాడు. అందుకని కీర్తన 91లో ఉంటుంది, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా
ఆయన మాట్లాడుతున్నారు. మీ మొరలు విన్నాను, మీ కన్నీళ్లు చూశాను, మీ బాధలు చూశాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను. పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఒక ప్రత్యేకమైన నేను సిద్ధపరిచిన మీరు నివసించే ఒక అద్భుతమైన వాగ్దాన దేశాన్ని మీకు ఇస్తాను. వాళ్ళు అడగలే ఇలా కావాలి ఇలా జరగాలని అడగలే. వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే, ప్రభువా ఈ కష్టాల్లోంచి బాధల్లోంచి తప్పించు, మమ్మల్ని చూసినట్లయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకుని ఆయన అని చెప్పి ప్రార్థన చేస్తే ఆయన ఏమన్నాడంటే, జస్ట్ ఏదో ఆదుకునేవాడు కాదు, జస్ట్ ఏదో ఆదరించేవాడు కాదు, నీ జీవిత కాలం అంతా నీతో ఉండి నీ జీవితంలో ప్రతి కార్యాన్ని చేసే మహోన్నతుడైన. కాబట్టి మనం చూస్తున్నాం ఇక్కడ 3 times రిపీటెడ్గా కొన్ని మాటలు చదివాం, ఆ కష్టాలు బాధలు. కానీ ఆయన ఏం చేశాడో మనం గమనించినట్లయితే ఆయన మైండ్లో ఉన్నది ఏంటి అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచనాన్ని నేను చదువుతున్నాను. 7వ వచనంలో, వారు ఒక నివాసపురం చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. అలాగే 20వ వచనంలో కూడా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఇది నీకున్న ప్రతి కష్టానికి, నీకున్న ప్రతి శోధనకి, నీకున్న ప్రతి ప్రతికూల పరిస్థితికి ఇది పరిష్కారం. దేవుని వాక్యం. అంత మాత్రమే కాదు, చూస్తే నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, చక్కని త్రోవను వారిని నడిపించాడు. చక్కని త్రోవ వారు నడిపించింది ఎర్ర సముద్రంలో నడిపించాడు ఆయన. వారు నడిపించింది చూసినట్టు అరణ్యంలో నడిపించాడు, ఎడారిలో నడిపించాడు ఆయన, యొర్దానులో నడిపించాడు. చక్కని త్రోవ అంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇశ్రాయేలీయులు నడిచిన దారిలో వారు తప్ప ఎవడు నడవలేదు. మిగతా ఐగుప్తు వాళ్ళు కూడా అందులో ఎర్ర సముద్రంలో నడవడానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు మునిగిపోయారు, ఒక్కడు మిగలలే. చక్కని త్రోవలు నడిపించారట. మామూలుగా మన కళ్ళతో చూస్తే చక్కని త్రోవ అది. చూస్తే అక్కడ ఇశ్రాయేలీయులు ఆ దారిని చూసినప్పుడు, లేకపోతే ఆయన నడిపించే ప్రదేశాన్ని చూసినప్పుడు వాళ్ళకి ఏం గుర్తొచ్చింది తెలుసా? చక్కని త్రోవలే సమాధులు అన్నారు వాళ్ళు. అయ్యా మోషే, ఐగుప్తులో సమాధులు లేవా? ఈ సముద్రం దగ్గర తీసుకొచ్చావు, ఇక్కడ పోడ్చడం చాలా ఈజీ అనుకున్నావా అని చెప్పి వాళ్ళకి దేవుడు నడిపించే మార్గం ఎలా కనిపించిందంటే సమాధుల్లో కనపడింది. కానీ బైబిల్లో దేవునికి ఆయన నడిపించే వే రైట్ వే. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ఆలోచన వారి విషయంలో అయినా, నీ విషయంలో అయినా, నా విషయంలో అయినా, ఎవరి విషయంలో అయినా సరే, నీ కష్టాలు, నీ బాధలు ఉంటాయి, కొన్ని రోజులు ఉంటాయి. మీరు గమనించండి, యోర్దాను యువతల వరకు కూడా వాళ్ళ కష్టాలు బాధలు వచ్చినాయి, కానీ దేవుడు వారిని ఏ విషయంలో కూడా వారిని విడిచిపెట్టలే. ఆ కష్టాల నుంచి, ఆ బాధల నుంచి ఎలా కాపాడాడో, ఎలా తప్పించాడో ఆయన ఒక చోట ఆయన ఇలా మాట్లాడాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, ఈ 40 సంవత్సరాలు మీరు ఈ అరణ్యంలో నడిచారు, మీకు ఏదైనా తక్కువైందా? ఉండటానికి తక్కువ కాలే, తినటానికి తక్కువ కాలే, వారికి ఎటువంటి రోగం రానివ్వలే. వచ్చినాయి పరిస్థితులు వారికి ప్రతికూలంగా వచ్చినాయి, కానీ వాటన్నిటినీ కూడా ఆయన చూసినట్లయితే వారి మీద దాని ప్రభావం పడకుండా ఆయన కాపాడాడు. ఎప్పుడైతే వారు యోర్దాను దాటిన తర్వాత వాళ్ళు తెచ్చుకున్న సమస్య తప్ప దేవుణ్ణి నమ్మినందుకు వచ్చినాయి కాదు. మరలా వారు ప్రార్థన చేస్తే అటువంటి పరిస్థితులు కూడా దేవుడు వారికి సహాయం చేశాడు. దేవుడు నమ్మక ముందు వచ్చే కష్టాలు ఉన్నాయి, దేవుడు నమ్మిన తర్వాత వచ్చే కష్టాలు ఉన్నాయి. ఆయన వైపు చూసినప్పుడు తప్పకుండా ఆయన ప్రతి పరిస్థితి నుండి ఆ రోజైనా ఈ రోజైనా, ఎందుకంటే ఆయన
హెబ్రీ పత్రిక 13:8 ప్రకారంగా ఆయన నిన్న నేడు మారని దేవుడు. ఆయన నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మనసులో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు. కాబట్టి ఈరోజు కూడా మనల్ని మనకున్న పరిస్థితులన్నింటిలో నుండి ఆయన మనల్ని ఆల్రెడీ తప్పించాడు. ఇప్పుడు కూడా అనేకులను తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏం చేయబోతున్నాడంటే తన వాక్కును పంపించి, ఈరోజు దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను బాగు చేస్తుంది. నీకున్న బంధకాలన్నిటి నుంచి నిన్ను బ్రేక్ చేస్తుంది, నేను బయటికి తీసుకొస్తుంది ఆ గుంటలో నుండి. దావీదు గారు చెప్పినట్లుగా నాశనకరమైన గుంటలో నుండి, జగిటి గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి తీసుకొచ్చాడు. ప్రభువు ఉంటే గుంటలోంచి బయటపడతాం, ప్రభువు లేకపోతే ఏమండి గుంటలోనే సమాప్తం అయిపోయింది. అందుకని ఆయన నశించిన దానిని వెదక్కి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చెను. లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. ఆయన వచ్చింది దాని కొరకు. ఎవరు పాపంలో ఉన్నారు, ఎవరు కన్నీటితో బాధపడుతున్నారు, ఎవరు సమస్యలో ఉన్నారు, ఎవరు శోధనలో ఉన్నారు, ఆయన సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని కూడా మీరు చూస్తే కొందరేమో శ్రమల్లో ఉన్న వారిని దేవుడు తప్పించాడు. ఆయన నమ్మిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. 12 మంది పుట్టారు యాకోబుకి. 12 మంది సంతానంలో 11 మందికి కష్టం లేదు, ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు. కానీ ఆ 12 మందిలో దేవుడు ఏ వ్యక్తిని అయితే సెలెక్ట్ చేసుకున్నాడో ఆ వ్యక్తి కష్టాలు స్టార్ట్ అయింది. కానీ ఆ వ్యక్తికి ఒక విషయం అర్థమైంది, నాకు కష్టాలు ఉన్నాయి, దాంతోపాటు దేవుడు కూడా ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అన్నది అర్థమైనప్పుడు కష్టాల గురించిన దానికి సంబంధించిన చింత మనకు ఉండదు. 8 మంది ఉన్నారు యెషయాకి, 7 బాగానే ఉన్నారు. కానీ దావీదుకి ఒక్కడికి భయంకరమైన కష్టాలు. యోసేపుకు వచ్చిన కష్టాలు, దావీదుకు వచ్చిన కష్టాలు. దావీదు గారు అయితే కీర్తన 6వ అధ్యాయంలో చూస్తే నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది అన్నాడు. ఈ మాటలు వింటున్న మీరు మీ జీవితంలో ఇంతవరకు మీ కన్నీళ్ల చేత పడక కాదు, కచ్చి తడిచిన పరిస్థితులు ఉండొచ్చేమో కానీ కొట్టుకుని పోవడం అంటే ఏ రేంజ్లో ఉంది చూడండి వాడికి వచ్చిన కష్టాలు. యోసేపుకైనా చూసినట్లయితే దావీదుకైనా ఇశ్రాయేలీలకైనా బైబిల్లో నమ్మిన ఎవరినైనా తీసుకునండి, యోబుకైనా ఎందుకు వచ్చినాయి కష్టాలంటే దేవుడు వారి జీవితంలో ఏ స్థలానికి తీసుకువెళ్ళాలో, ఏ స్థాయిలో ఉంచాలో అక్కడికి తీసుకువెళ్ళడానికి. ఒకసారి ఒక ఇంట్లో అన్నకి ఏ పని చెప్పట్లేదు వాళ్ళ నాయన, తమ్ముడిగా చెప్తున్నాడు. అన్ని పనులు తమ్ముడిగా చెప్తున్నాడు. 2000 నీళ్ళు తీసుకురా. వాడు పాపం నీళ్ళు తీసుకురావాలి, 2 బిందులు మోసుకుని తీసుకురావాలి. ఇంట్లో వాళ్ళందరికీ చూసినట్లయితే అవసరాలకు నీళ్లు మోసుకురావాలి, గడ్డి తీసుకురా పశువులకి, ఈ రీతిగా బయటికి వెళ్ళి రేషన్ తీసుకురా. ప్రతి పని కూడా తమ్ముడిగా చెప్తున్నాడు తండ్రి. వీడికి ఒక రోజు ఒళ్ళు మండిపోయింది. నాయన అన్నకి చెప్పట్లేదు, నువ్వు తమ్ముడు నాకు చెప్తున్నావు, నాకన్నా పెద్దవాడు ఉన్నాడు కదా, వాడికి ఎందుకు చెప్పట్లేదు, నువ్వు నాకెందుకు చెప్తున్నావు అని చెప్పి వాడు నాయన మీద రివర్స్ అయ్యాడు. అప్పుడు ఆ నాయన దగ్గర పట్టుకుని, అరే నాయన అన్నకైతే రోగం ఉందిరా, వాడికి ఏదైనా పని చెప్తే పని సంగతి దేవుడు గారు చస్తాడాడు, చూడాడు ఎలా ఉన్నాడు చూడు, వాడికి ఆరోగ్యం చక్కగా లేదు కాబట్టి వాడికి చెప్పట్లేదు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నువ్వు అర్థం చేసుకుంటావు, అందుకనే నీకు చెప్తున్నా. చూడండి, ఆరోగ్యంగా ఉన్నవాడు ఎక్కువ కష్టపడతాడు, జ్ఞానం కలిగిన వాడికే ఎక్కువ పరీక్షలు రాయాలి. మొద్దు మొహం వాడికి అవసరం లేదు, 10థ్ అయిపోద్ది. అక్కడ జ్ఞానం ఉంటే వాడు ఎన్నో పరీక్షలను ఎదుర్కోవాలి. ఆ పరీక్షలు ఆ వ్యక్తి జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాయి. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా ప్రభు నమ్మక ముందు కష్టాలు ఉండొచ్చు. అవి మన పాపాన్ని బట్టి, లేకపోతే చూసినట్లయితే శాపాన్ని బట్టి వచ్చి ఉండొచ్చు.
ప్రభువుని అంగీకరించినప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు, మన పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు ఆ శ్రమలన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ప్రభువు నమ్మిన తర్వాత కూడా కష్టాలు వస్తాయి, కానీ ప్రభువు నమ్మిన తర్వాత వచ్చే ప్రతి కష్టం కూడా ఆశీర్వాదమే. గుర్తుపెట్టుకోండి. మీరు యోసేపులాగా ఫీల్ అవ్వండి, మీరు దావీదులాగా చూసినట్లయితే మీరు అలా ఆలోచించండి, యోబు గారిలాగా ఆలోచించండి. మీరు అలా ఆలోచించగానే వారికి ఉన్న వాగ్దానం మీ జీవితంలో కూడా నెరవేరుతుంది. ఇశ్రాయేలులాగా ఆలోచించారు అనుకోండి, వాళ్ళు కూడా ఆలోచించారు కష్టాలు రాగానే సమాధులు లేవా, అందుకని సమాధి అయిపోయారు వాళ్ళు. నువ్వేదైతే అనుకుంటావు, అందుకని బైబిల్ ఎలా ఉంది, జీవ మరణములు నాలుక వశం. కాబట్టి నీ నాలుకను ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడు. ఎలా మాట్లాడాలి? 6వ వచనంలో కష్టాలు ఉన్నాయి, ఆపదలు ఉన్నాయి, రెండు ఉన్నాయి వాళ్ళకి. ఈరోజు నీకు ఉండొచ్చు అలాంటి పరిస్థితి, కానీ నువ్వు నమ్ము, దేవుడు తన కృపను బట్టి నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నేను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. సజీవుడనే నేను నిన్ను ఆయన్ని ఆరాధిస్తానంటారు యోబు గారు. అయితే నేను చావను. చూడండి ఎంత అద్భుతమైన ఫెయిత్ అది. కాబట్టి దేవుని ఆలోచన ఏంటంటే, ఆ రోజు ఇశ్రాయేల్ చూసినప్పుడు, ఈరోజు మనం చూసినప్పుడు కూడా ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఒక నివాసపురము, మనం నివసించే ఒక అద్భుతమైన ప్లేస్ ఉంది. ఆ రోజు ఇశ్రాయేల్ కానా ఉంది, ఈరోజు మనకి ఏముంది తెలుసా? హెవెన్ ఉంది. ఇక్కడ కూడా మన కొరకు దేవుడు ఎన్నో సిద్ధపరిచాడు. ఇప్పుడు ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే, ఆ రోజు ఇశ్రాయేల్ చేసిన మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ ముందు కనిపించే దాని గురించి చూశారు, మాట్లాడారు తప్ప దేవుని మైండ్లో వారి కొరకు ఏదైతే ఉందో, దేవుడు వారి కొరకు ఏదైతే సిద్ధపరిచాడో, దేవుడు వారికి ఏది ఇవ్వబోతున్నాడో అది వారికి అర్థం కాలేదు. ఆలోచన రాలేదు వాళ్ళకి. కానీ మీరు 1 కొరింథియన్స్ 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ఆయన ప్రేమించిన వారి కొరకు ఆయన ఏం సిద్ధపరిచాడో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదని రాయబడింది. కాబట్టి మన కొరకు ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్ని చూస్తున్నాడు ఆయన. రాబోయే దినాల్లో మనం ఎక్కడుండబోతున్నామో ఆ పరిస్థితులు కూడా చూస్తున్నాడు. ఈ రెండు మన ముందు ఉన్నాయి, ప్రజెంట్ ఉంది, ఫ్యూచర్ ఉంది. కాబట్టి కొన్ని దినాల తర్వాత నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు? ఇక్కడ ఉండట్లేదు, నువ్వు ఐగుప్తులు ఉండట్లేదు, నువ్వు కానాలో ఉండబోతున్నావు. సమస్యలో ఉండట్లేదు, నువ్వు ఆశీర్వాదంలో ఉండబోతున్నావు. కన్నీళ్లలో ఉండట్లేదు నువ్వు. అండి దావీదు గారిలాగా నా కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు. దరిద్రంలో ఉండట్లేదు నువ్వు, రాబోయే దినాల్లో సమృద్ధిలో ఉండబోతున్నావు. ఒంటరిగా ఉండట్లేదు నువ్వు, నీతో పాటు దేవుడు, దేవుని దూతలు, పరిశుద్ధుల యొక్క చూసినట్లయితే సహవాసంలో ఉండబోతున్నావు. కాబట్టి కష్టాలు, బాధలు మనల్ని ప్రభు దగ్గరికి నడిపించే చూసినట్లయితే సాధనాలుగా మారును గాక అని నేను ప్రవచిస్తున్నాను. వాళ్ళు చనిపోవాలనుకోలే, కృంగిపోవాలనుకోలే, కానీ వాళ్ళు ఒక పని చేశారు. కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వాళ్ళు మొరపెట్టారట. నేను చెప్తున్నాను, ఆ ప్రభువుకి నీ కష్టాన్ని, బాధను మనస్ఫూర్తిగా చెప్పు. ఆయన చెప్పింది విను, దాని ప్రకారం చెయ్యి. ఎందుకు మారదాం? నిన్ను మాట్లాడినవాడు ఆయన. నువ్వు ఆయన్ని మహిమ పరిచే రీతిగా మార్చేస్తాడు. అలా జరిగింది, నా లైఫ్లో జరిగింది. ఈ మాటలు వింటున్న వారు అనేక మంది జీవితాల్లో జరిగింది, నీ జీవితంలో కూడా జరుగుతుంది. అక్కడ ప్రత్యేకంగా ఈరోజు ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్న వారికి దేవుడిస్తున్న వాగ్దానం ఇది. ఆయన వాక్కును పంపిస్తాడు. నీకున్న కష్టము, నీకున్న చూసినట్లయితే బంధకాలు, నువ్వు పడిన గుంటలో నుండి కొందరు పాపం అనే గుంటలో పడ్డారు, శోధనలో పడ్డారు, సమస్యల్లో పడ్డారు. కాబట్టి పడినందుకు నీ కర్మ, నీ తలరాతని చెప్పడైనా నేను అందులో నుంచి దావీదు గారు చెప్పినట్లు కీర్తన 40లో చెప్పబడిన రీతిగా ఆయన నన్ను చేయి పట్టుకుని పైకి లేవనెత్తాడు. ఆయన చెప్తున్నాడు, నా వాక్కు నిన్ను బాగు చేస్తుంది. దేవుని వాక్యాన్ని వింటేనే బాగుపడతాం.
దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించినప్పుడు మన జీవితంలో ఏది ఎలా ఉండాలో అలా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం చేసే పని ఏంటంటే దేవుని మార్గాన్ని మనకు చూపిస్తుంది. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దాన్ని మనకు చూపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్మిన వాడి జీవితంలో దేవుని మార్గం కనిపిస్తుంది. దేవుడు సిద్ధపరిచింది కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఈ 3 ఎక్స్పీరియన్సెస్ చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యము, దేవుని మార్గము, దేవుని వాగ్దానం. అది వారి జీవితంలో జరిగింది. దేవుని వాక్యం వచ్చింది, దేవుని మార్గం వారికి కనిపించింది, దేవుని వాగ్దానం వారి జీవితంలో నెరవేరింది. ఇశ్రాయేలీలను దేవుడు ఇనప కొలిమిలో నుండి విడిపించి ఆయన వాగ్దానం చేసిన పాలు తేనెల దేశంలోనికి నడిపించి సకల సమృద్ధి కలిగిన దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఆయన చెప్పిన ప్రతి మాటను వారి జీవితంలో నెరవేర్చిన దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీరు స్వాధీనం పరుచుకుంటారని ఆయన చెప్పాడు. వారు దాన్ని స్వాధీనపరుచుకున్నారు. దేవుడిని వారు మహిమపరిచారు. దేవుడు చెప్పిన ప్రతి మాటను ఆయన నెరవేర్చేవాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ జీవితంలో, నా జీవితంలో అటువంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా మీకు వందనాలు, స్తోత్రాలు. అయినా కీర్తన 107వ కీర్తనలో చెప్పబడిన రీతిగా వారికి ఉన్న పరిస్థితుల గురించి రాయబడ్డాయి. మీరు వారి విషయంలో చేసిన కార్యాల గురించి రాయబడ్డాయి. ఈరోజు మా విషయంలో కూడా మా పరిస్థితులు మీరు చూస్తున్నారు. అలాగే ఆ రోజు వారి విషయంలో మీరు చేసినట్లు ఈరోజు మా విషయంలో కూడా మీరు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నారు. దాన్ని బట్టి మేము కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతున్నాం. అటువంటి ధన్యత, ఆధిక్యత మాకు ఇచ్చినందుకు మహోన్నతుడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా వారి కష్టాలు, వారి కన్నీళ్లు, వారికి ఉన్న పరిస్థితులు నాయన తండ్రి వాటన్నిటినీ కూడా మిమ్మల్ని మహిమపరిచే రీతిలో, నాయన తండ్రి మిమ్మల్ని ఘనపరిచే రీతిలో మీరు మార్చబోతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారిని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యంలో మనం పాలు పొందాం. ప్రభుని మహిమపరచే సమయంలో ఇది కూడా ప్రాముఖ్యమైన కార్యం. ఇది మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడిన రీతిగా నా మందిరములో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులను తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి వాక్యంలో చెప్పబడిన రీతిగా మన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ ప్రభువుకు అర్పిద్దాం. మనం చేయవలసింది మనం చేద్దాం. ఆయన చేయవలసింది దేవుని వాక్యంలో మనం చూసినట్లు ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదని ఆయన చెప్పారు. కాబట్టి దేవుని వాక్యాన్ని నెరవేర్చండి. దేవుని వాక్యాన్ని నెరవేర్చకపోయినట్లయితే అక్కడ శాపం అని రాయబడింది. దానివలన చూసినట్లయితే అనారోగ్యాన్ని, దరిద్రాన్ని మనం కొని తెచ్చుకోవడం. కాబట్టి ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా మనం ఉండాలని దేవుడు ఈ ప్రత్యేకమైన కార్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రభువుకి మనం ఏం అర్పించాలి? ఈరోజు మనం ఏదైతే కలిగి ఉన్నామో ప్రతిదీ ఆయన ఇచ్చింది. కాబట్టి ఆయన చెప్పినట్లుగా మనం చేసినప్పుడు మన జీవితంలో ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం చూస్తాం. కాబట్టి స్క్రీన్ మీద కనపడుతున్న ఆ యొక్క డీటెయిల్స్కి మీ ఆఫరింగ్స్ అండ్ మీ టైట్స్ పంపించండి. దైవాశీర్వాదం పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.
ప్రభువుని మనం మహింపరిచాం. ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మహాగణుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ఆ రోజు ఇశ్రాయేలుతో మాట్లాడిన దేవుడు ఈరోజు తండ్రి మా అందరితో మీరు మాట్లాడారు. ఆ రోజున్న వారి పరిస్థితులను మీరు చూసి, వారు ప్రార్థన చేసినప్పుడు, వారు మీ వైపు చూసినప్పుడు, మిమ్మల్ని దేవునిగా గుర్తించినప్పుడు, మీకు వారు అప్పగించుకున్నప్పుడు, ఏ రీతిగా తండ్రి వారి పాపములను క్షమించి, వారి సమస్యలను తొలగించి, వారిని ఆదరించి, వారిని పైకి లేపి, మీ వాక్యం ద్వారా వారిని బాగు చేసి, మీ మార్గంలో వారిని నడిపించి, మీరు సిద్ధపరిచినది వారి జీవితం నెరవేర్చినట్లుగా ఈరోజు మా జీవితంలో కూడా అటువంటి కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ బిడ్డలు అర్పించిన ఆఫరింగ్స్ అండ్ టైల్స్ కూడా తగిన ప్రతిఫలం మీ వాక్యానుసారంగా వారికి అనుగ్రహించి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వాడి తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికీ.